ఈ గైనకాలజీ అనగానే ఎందుకని జస్ట్ ఉమెన్ కి వరకు మాత్రమే అనుకుంటుంది ఈ సొసైటీ. ఓవరీలో సిస్ట్ వచ్చిందంటే ఓవరీ తీసేయండి డాక్టర్. టెస్టిస్ లో ప్రాబ్లమ్ వస్తే టెస్టిస్ తీసేయమని చెప్తారా? అమ్మాయి ఏదో చిన్నప్పుడు లేకపోతే ఎవరో ఒకరు సిస్టర్స్ ఇంట్లో వచ్చిన వాళ్ళు చిన్న చిట్టి పేపర్ మీద రాస్తే మెడికల్ షాప్ పేపర్ అదేదో దాన్ని ఒక పేపర్ లో న్యూస్ పేపర్ లో చుట్టూ దాచి పెట్టాలి. దాంట్లో పెట్టి ఎందుకు అవసరమా? అదే మెడికల్ షాప్ లో ఎదురుకుండా ఇలా పెద్దగా పెడతారు. It is open there. It is a natural phenomenon. We are making it unnatural. బాయ్ ఫ్రెండ్ కి తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఏం తెలుసుకోవాలి, ఒక సన్ కి వాళ్ళ మదర్ గురించి ఏం తెలుసుకోవాలి. మనం అంటాం బ్రదర్ ఓన్లీ ప్రొటెక్ట్స్ ద సిస్టర్ అనేది. అదే టైంలో వీ హ్యావ్ హర్డ్ ఆఫ్ స్టోరీస్ వేర్ బ్రదర్ ఓన్లీ మాలెస్ ద సిస్టర్ అని కూడా. ఫస్ట్ నుంచి ఆ బాండేజ్ లో ఉన్న శాంక్టిటీని మెయింటైన్ చేయించాలి. ఒక స్టేజ్ వైజ్ ఒక అబ్బాయి వాట్ షుడ్ హీ నో అబౌట్ దీస్ థింగ్స్ అంటే ఏంటి? He want to understand why girls are treated differently, why toilets are separate for girls. So what's your opinion? Like immediately medicine unda chat GPT not AI makes lot of mistakes unless we prompt it, because science is different. I don't think this is the right answer అని చెప్పండి, అది మళ్ళీ ఆన్సర్ మారుస్తుంది. మంజులా అనగాని గారు అసలు ఇంత హెల్దీగా ఎలా ఉంటారు, ఆవిడ ఎలాంటి డైట్ తీసుకుంటారు, ఆవిడ ఎలా ఉంటారు అని తెలుసుకోవాలంటుంది. డిక్రీజ్ యువర్ కార్బ్ కంటెంట్ అండ్ ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ కంటెంట్. లూజింగ్ వెయిట్ కన్నా హెల్దీ వెయిట్ అనేది ఇంపార్టెంట్. అండ్ డీస్ట్రెస్సింగ్, ఫర్ మీ దట్ ఈస్ అ డీస్ట్రెస్సర్. అసలు ఆ టైటిల్ ఏంటి, మగవారికి గైనకాలజీకి సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? సంబంధం ఉంది, ఇదేదో క్లిక్ బైట్ కాదు, నిజమే చెప్తున్నాను. అయినా దీనికి మనకి సంబంధం ఏంటి అని చెప్పంటే చెప్తాను. మీరు ఒకవేళ మీ అమ్మని ప్రేమిస్తే, మీ గర్ల్ ఫ్రెండ్ని ప్రేమిస్తే, లేకపోతే మీ వైఫ్ని నిజంగా ప్రేమిస్తే, మీ కూతురు మీకు పంచప్రాణాలు అయితే, లేకపోతే కూతురు తర్వాత కూతురు అంతటిది మన మేనకోడలు మీకు పంచప్రాణాలు అయితే, తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడాలి. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఉంది, గైనకాలజీ గురించి మనకు అసలు ఏమీ తెలియదు. ముఖ్యంగా ఆడవారికి వచ్చే మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే పీరియడ్స్ గురించి, వచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, లేకపోతే మెనోపాజ్ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగజేస్తుంది, ఓవరీస్ ఉంచడం వల్ల తీసేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తుంది, ఓవరాల్గా వాళ్ళ హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతుంది, అండ్ ఇక్కడ మగవాడి రోల్ ఏంటనే దాని గురించి ఇందులో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇదేదో టైంపాస్కి చేసింది కాదు, తప్పకుండా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు చూడండి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు డాక్టర్ మంజుల అనగాని. డాక్టర్ మంజుల అనగాని గారు పద్మశ్రీ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఇండస్ట్రీ బెస్ట్ డాక్టర్. ఆవిడ ద్వారా గైనకాలజీ గురించి మొత్తం డీటెయిల్స్ ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడాలని చెప్పేసి నా రిక్వెస్ట్. హలో మ్యామ్. హాయ్ పవన్. హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? గ్రేట్ మ్యామ్. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒక ప్రశ్న అడగాను. మీరు ఎప్పుడు మీ ఎక్కడున్నా కూడా మీ చుట్టూ ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది. హౌ యూ మెయింటైన్ దట్? No, I think it is only being yourself. That's it. Ma'am, first of all, I would like to understand what is gynecology first of all, and ఈ గైనకాలజీ అనగానే ఎందుకని జస్ట్ ఉమెన్ కి వరకు మాత్రమే అనుకుంటుంది ఈ సొసైటీ, మేల్ కి ఎందుకు సంబంధం ఉండదు అనుకుంటుంది? See, first thing is when we started our life only, మనం Adam and Eve అంటాం. ఒట్టి Adam అనము, ఒట్టి Eve అనము. So when it is something to do with both the genders, why are we limiting it to this? Because ఒక మనిషి పుట్టాడంటేనే ఒక ఉమెన్ నుంచి పుట్టాడు, అవునా? సో దట్ ఈస్ అగైన్ గైనకాలజీ. దెన్ అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అనేది గైనకాలజీ, డెలివరీ అనేది ఆబ్స్టెట్రిక్స్, ఆ డెలివరీ తర్వాత తల్లిలో వచ్చే చేంజెస్ అన్ని గైనకాలజీ, బేబీకి ఫీడింగ్ అంతా కూడా వెదర్ ఇట్ ఇస్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్ షీ ఇస్ గోయింగ్ టు ఫీడ్, ద చేంజెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ ఈస్ గైనకాలజీ. ప్రతి అబ్బాయికి ఒక సిస్టర్, ఒక మదర్, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మళ్ళీ డాటర్ కావచ్చు, అందరూ ఉంటారు. సో వెన్ హీ ఈస్ సరౌండెడ్ బై ఉమెన్, హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఎ ఉమెన్ ఈజ్ అండర్గోయింగ్. సో అందుకని డెఫినెట్గా గైనకాలజీ అనేది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది ఇప్పుడు మనం అందరం తెలుసుకున్న విషయం, అవేర్నెస్. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇంతకుముందు ప్రతిదానికి ఉమెనే కదా డెలివరీ చేయాలి, సో ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఉమెన్దే ప్రాబ్లం. సో దట్ ఈస్ ద వే ఇట్ యూస్ టు బి లుక్డ్ ఎట్. ఇప్పుడు ఒక చప్పట్లు చేయాలి అంటే 2 చేతులు కావాలి అనుకున్నప్పుడు, ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే కూడా ఇద్దరూ ఈక్వల్గా ఇది అనేది ఇప్పుడు కొంచెం అవేర్నెస్ ఎక్కువ అవుతుంది. అలాగే మనకి నార్మల్ లైఫ్ ఉండాలి అన్నా, వాళ్ళకి సెక్షువల్ లైఫ్ బాగుండాలి అన్నా, డిస్పరూనియా అంటాం, అంటే పెయిన్, ద ఉమెన్ ఈజ్ హ్యావింగ్ పెయిన్ ఇన్ అన్ యాక్ట్ విచ్ ఈస్ సపోజ్ టు బి ప్లెజరబుల్, దెన్ అప్పుడు ఎలా హ్యాపీగా ఉంటారు. అండ్ పీరియడ్స్ టైంలో పెయిన్ ఉందంటే ఆ అమ్మాయికి, ఒక 4 రోజుల ముందు నుంచి పెయిన్ వచ్చి పీరియడ్స్ అంతా పెయిన్ ఉంటే, నెలలో 10 రోజులు పెయిన్తో ఉంటే, విల్ దట్ ఫ్యామిలీ బీ హ్యాపీ?
No. సో ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒక పక్క నుంచి మనం ఒక వన్ ఉమెన్ ఇఫ్ హెల్దీ హోల్ ఫ్యామిలీ ఈజ్ హెల్దీ అంటాం. ఒక ఉమెన్ మంచిగా ఉంటే ఆ ఫ్యామిలీ చాలా బాగా ముందుకెళ్తుంది అంటాం. బిహైండ్ ఎవ్రీ మ్యాన్, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంది అంటాం. కానీ ఇఫ్ ద ఉమెన్ ఈజ్ అన్హెల్దీ, విల్ ద ఫ్యామిలీ బీ హెల్దీ? నెవర్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ అవర్ డ్యూటీ యాజ్ అ సొసైటీ టు సీ దట్ ఆ ఉమెన్ అనే ఆమె హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ రెండు పాసిబుల్ ఇఫ్ అ ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ అండర్స్టాండ్స్ వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ, విచ్ ఈస్ సపోజ్ టు బి అ న్యాచురల్ నార్మల్ థింగ్. అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక న్యాచురల్ నార్మల్ థింగ్, ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ నార్మల్ థింగ్, డెలివరీ అనేది న్యాచురల్ నార్మల్ థింగ్. కానీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయింది ఈ మధ్య రోజుల్లో, ప్రెగ్నెన్సీ రాకుండా ఎక్కువైపోయింది, అలాగే అబార్షన్స్ ఎక్కువయ్యాయి ఈ రోజుల్లో, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో, ఎండోమెట్రియోసిస్ ఎక్కువైపోయింది, ఫైబ్రాయిడ్స్ ఎక్కువైపోయినాయి, PCOS ఎక్కువైపోయింది, ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఎక్కువైంది. ఎందుకని ఇవన్నీ ఎక్కువయ్యాయి? మ్యాన్ మేడ్ వెన్ ఐ సే ఇట్ ఇస్ నాట్ ఉమెన్ మేడ్ ఓన్లీ, అంటే ఇట్స్ అ హ్యూమన్ మేడ్. మనం పొల్యూషన్ ఎక్కువ చేసేసాం, శానిటరీ నాప్కిన్స్ విత్ ప్లాస్టిక్స్ చేసేసాం, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రెస్ లెవెల్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ డబుల్ ఇన్కమ్. సో వీఆర్ లుకింగ్ ఎట్ సో మెనీ థింగ్స్ అన్నమాట. సో ఈ అన్నిట్లో కూడా మ్యాన్ ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్. So gynecology or anything to do a family as a unit, every man should understand. అది చాలా ఇంపార్టెంట్. రైట్. సో మ్యామ్, ఇప్పుడు ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక చెప్పినట్టు అంటే టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, ఇవన్నీ వల్ల వెనకబడుతున్నారని నేను రీసెంట్గా ఒకటి ఆలోచించాను. లైక్ యానిమల్స్లో ఇంతలాగా అసలు రిప్రొడక్టివ్ ఇష్యూస్ అనేది లేవు, యానిమల్స్లో ఎక్కడా కూడా లేవు, కానీ హ్యూమన్స్లో మాత్రమే ఇది ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం అందరూ చిన్నప్పటి నుంచి చదివాం ఫిజిక్స్లోను బయాలజీలోను, ఫోటోసింథసిస్, ఆకుల్లో నుంచి మనకి ఆక్సిజన్ వస్తుంది, లైట్ తీసుకుని మనకి ఆక్సిజన్ ఇస్తుంది, అండ్ దట్ ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో యానిమల్స్, వేర్ డూ దే లివ్? ఇన్ ద ఫారెస్ట్, వేర్ యూ హ్యావ్ మోర్ ఆక్సిజన్ అండ్ ఇనఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాట్ ఎవర్ ఇట్ హస్, అండ్ నైట్రస్ టు లివ్, అండ్ adequate water, which is again pure water. Here we are talking about pollution. What is meant by pollution? Pollution అంటే మనకి ఆకాశంలో ఎన్వైరన్మెంట్ మొత్తం ఈజ్ స్టడెడ్ విత్ థింగ్స్ విచ్ ఈస్ కెమికల్స్, విచ్ ఈస్ 3 మెయిన్ థింగ్స్: డయాక్సిన్స్, ఫినాల్స్, all these phenyls and phenols and all, and bisphosphonates and all those things which comes, biodegradable things which comes. సో బెంజీన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. వీటి వల్ల ఇవి మనం కొంచెం కొంచెంగా ఊపిరి తీసుకుంటూ ఉంటాం. సో బాడీ ఈజ్ కంప్లీట్లీ పొల్యూటెడ్. నెక్స్ట్ ద డయట్ వీఆర్ ఈటింగ్. ఒక ఆర్టికల్ వాజ్ దేర్, మూసీ నది తీరం మీద ఉన్నది అన్నిట్లో లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంది అని. సో అక్కడ లెడ్ కంటెంట్ అంటే ఇంకో చోట ఇంకోటి ఎక్కువ ఉంది, ఎరువులు అని వేస్తాం. దాంతో మనకి ఇప్పుడు మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ఆర్గానిక్ అని, వాడి పైన ఆర్గానిక్ అని రాస్తే ఆ ఆర్గానిక్ అని నమ్మే పరిస్థితుల్లో ఉన్నాం. అంతే, వి డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. సో ఈ అన్ని కూడా పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ థింగ్స్ వీఆర్ ఇన్హేలింగ్, అండ్ ద వాటర్, మనం అన్ని బాటిల్ వాటర్ కరెక్టే అనేసుకుంటున్నాం. వాటిలో ఎంత ఉంది, డిడ్ వి టెస్ట్ ఇట్, ఆర్ దే టెస్టెడ్, వీ డోంట్ నో. సో వి డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ టు డూ ద టెస్టింగ్. సో ఈ పొల్యూషన్స్ అన్నీ ఇవన్నీ ఇది అవటం వల్ల దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం వీటిని. ఈ ఎండోక్రైన్ గ్రంథులు అనేవి మనకి మనిషిలో ఉంటుంది. అవి ఏంటి, ఒక చోట ప్రొడ్యూస్ అయ్యి వేరే చోట వెళ్ళి వాటి యాక్షన్ రావటం వల్ల వాటిని పనిచేస్తాయి. అంటే ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ సిక్రీట్ అవుతుంది, అది అక్కడే పనిచేయదు, అది బాడీ అంతా పనిచేసి దాన్ని బట్టి మనకి డయాబెటీస్ వస్తుందా రాదా అనేది డిసైడ్ చేస్తుంది. మన ఊబకాయం వస్తుందా రాదా అనేది డిసైడ్ చేస్తుంది. థైరాయిడ్ ఉంది, అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. మన హెయిర్ దగ్గర నుంచి నెయిల్ దగ్గర వరకు ప్రతి ఫంక్షన్కి, ఇన్క్లూడింగ్ రిప్రొడక్టివ్ హెల్త్, రిప్రొడక్టివ్ ఫంక్షన్కి కూడా మనకి థైరాయిడ్ అవసరం. ప్రొలాక్టిన్, ఎడ్రినల్ గ్లాండ్స్, మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. అంటే మనం ఎప్పుడు అంటాం ఎడ్రినలిన్ వచ్చేసింది మనకి, అవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టమ్. More importantly, reproductive health, testosterone from men, progesterone and estrogen from women, they are also endocrine glands. So ఇప్పుడు మనం ఇచ్చే ఈ పొల్యూషన్తో అవన్నీ డిస్రప్ట్ అయిపోతున్నాయి. డిస్రప్షన్ విల్ లీడ్ టు కంప్లీట్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ నౌ. దీనికి తోడు మనం ఇంకేం చేస్తాం, లాస్ట్ 3 decadesలో శానిటేషన్ అని హాఫ్ నాలెడ్జ్తో వీ వెంట్ ఆన్ టు గివ్ ప్లాస్టిక్ శానిటరీ నాప్కిన్స్. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా చోట దీని గురించి మాట్లాడాను మ్యామ్. శానిటరీ నాప్కిన్స్ అనేది అవసరం అని చెప్పి అనుకున్నాం, కానీ మీరు అందులో నుంచి ఒక పాయింట్ తీశారు, ప్లాస్టిక్ వచ్చింది దీనివల్ల ఇష్యూస్ అవుతుంది. దానివల్లనే ఇవన్నీ వాటిని మనం దూరం నుంచి మనం ఊపిరి పీలిస్తేనే మనం ఎండోక్రైన్ డిస్రప్షన్ జరుగుతుంది అంటున్నాం. అలాంటిది రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కి ఇంత దగ్గరగా పెట్టినప్పుడు
అవి అబ్సార్ప్షన్ విల్ బి మోర్ అండ్ దట్ విల్ లీడ్ టు మోర్ డిస్రప్షన్. ఓకే. సో ఆర్గానిక్, మళ్ళీ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ అండ్ మెన్స్ట్రువల్ కప్స్ విచ్ ఆర్ ఇనర్ట్ అండ్ పీరియడ్ ప్యాంటీస్ ఇలాంటివి వాడాల్సిన అవసరం ఉంది. ఇవి మనకి అందరూ అర్థం చేసుకోవాలి, మెన్, ఉమెన్, ఫాదర్, బ్రదర్స్, ఎవ్రీబడి. ఎగ్జాక్ట్లీ. అంటే మ్యామ్ ఇక్కడ నా చిన్న ఎక్స్పీరియన్స్, అండ్ నేనే కాదు, ఇంట్లో మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఏదో చిన్నప్పుడు లేకపోతే ఎవరో ఒక సిస్టర్స్ ఇంట్లో వచ్చిన వాళ్ళు చిన్న చిట్టి మీద రాస్తే మెడికల్ షాప్ పేపర్, అది ఏదో దాన్ని ఒక పేపర్ లో, న్యూస్ పేపర్ లో చుట్టి బ్లాక్ కవర్ దాంట్లో పెట్టి ఎందుకు అవసరం అంత. ఇంకో జోక్ చెప్పిన పవన్, అదే మెడికల్ షాప్ లో ఎదురుకుండా ఇలా పెద్దగా పెడతారు, ఇట్ ఈస్ ఓపెన్ బట్ మనం తీసుకెళ్లాలంటే అదేదో మనకి ఇది అన్నట్టుగా. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకు, తప్పే ఉంది. When it is a natural phenomenon, we are making it unnatural by making it something taboo laga. So these conversations should be a front room conversations. మన అందరం కూర్చుని హెల్తీగా మనం మాట్లాడుకోవాల్సినప్పుడు, మాట్లాడకూడని విషయాలు మాట్లాడుతున్నాం ఈ రోజుల్లో, మాట్లాడాల్సిన విషయం మాట్లాడట్లేదు. సో సింపుల్ గా డాష్ వర్డ్స్, బీప్ అని చెప్పాల్సిన వర్డ్స్ అన్నిటిని కామన్ అయిపోయి ఇట్స్ ఓకే మామ్ వీఆర్ యూజ్. స్కూల్లో అందరూ ఇలాగే మాట్లాడతారు, చిన్న పిల్లలు అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు విచ్ ఆర్ నాట్ సపోజ్ టు బి యూజ్డ్. అంటే ఇంకొక దారుణమైన విషయం నేను ఒక్కోసారి అబ్జర్వ్ చేశాను ఏంటంటే, వేటి గురించి అయితే మాట్లాడాలో దాని గురించి మాట్లాడరు, బట్ అదే ఆబ్జెక్టిఫై చేసి వాటిని బూతుల్లాగా మాట్లాడుతున్నారు దాన్ని కంప్లీట్. మళ్ళీ మెయిన్ గా ఉమెన్ గురించి. దట్ ఈస్ ఆల్. ఐ థింక్ ఇట్ ఈస్ ద ఫోమో అంటాం, అంటే వాళ్ళు ప్లస్ సెల్ఫ్ ఐ విల్ సే ఇన్సెక్యూరిటీ కమింగ్ అప్ యాజ్ సుపీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళకి ఏది అందరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడకపోతే నన్ను వేరే అనుకుంటారేమో, అదొకటి. సెకండ్, ఇలా మాట్లాడితే నన్ను హీరో వర్షిప్ చేస్తారు అంటే తోపు ఫీలింగ్, నాకన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు, ఐ కెన్ ఆల్వేస్ బి లిటిల్ అదర్ థింగ్. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ somebody else will be talking about your sister, your mother, like that. Right. అది మన ఈ రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. అది మనం అర్థం చేస్తాం, చాలా ఇంపార్టెంట్. మ్యామ్ అయితే ఇందాక మీరు మీ ఇంతకుముందు పాడ్కాస్ట్ అన్ని చూసినప్పుడు కూడా మీరు ఇదే శానిటరీ నాప్కిన్స్ అందులో ప్లాస్టిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ సమ్ చాట్ జీపీటీ, జెమినీ అండ్ ఆల్, అండ్ అక్కడ నాకు దొరికిన ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవెన్ ఇన్నర్ వేర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎనీథింగ్ విచ్ ఇస్ నియరర్ టు ద రిప్రొడక్టివ్ హెల్త్ మెన్ లో కూడా ప్లీజ్ ఇంపార్టెంట్. అండ్ ద టైట్ అండర్ గార్మెంట్స్ play a very important role in men than in women. So the heat temperature which grows will destroy the sperms which are there. Oh my god. So it is when andukane ipudu emaindi again modernization and laptops in the labs that will increase the dan enkal nunchi manaki enta heat generate avutundo telusu. That heat affecting the testis will cause destruction of the testis and testosterone levels come down, sperms will die, and that leads to infertility. There are so many things which happened in the recent time which is man-made without realizing. కావాలని చేశారు అంటలా, కానీ ఇప్పుడైనా మనం అవేర్నెస్కి వచ్చి రియలైజ్ అయ్యి మారాలి. నెవర్ షుడ్ బి అ ల్యాప్టాప్ బి ఆన్ ద ల్యాప్. అది ఫస్ట్ థింగ్. నెవర్ షుడ్ ఎనీబడి వేర్ టైట్ అండర్ గార్మెంట్స్ ఆర్ టైట్ ఈవెన్ జీన్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ టైట్. Comfortably cool and comfortably loose. These are the few things which are very important. And stress levels. Stress itself will cause to the potency issues, erectile dysfunctions. Because performance anxiety is something which is there in the men than women, because women are passive players in the reproductive health. So manaki pregnancy raavadaniki orgasm ki sambandham undadu. It is just the sperm going and meeting a egg. Okay, so women are passive, they might not talk about it, but men can be vocal and say today I'm not able to do it because I have a performance anxiety. That again is because of stress and the diabetic status which has increased in the recent times. Again testosterone levels which are coming down again. So it is again coming down to endocrine disrupting chemicals plus stress leading to diabetes and the diet leading to diabetes. Hyderabad is the capital of the world for pre-diabetic and diabetic status. Oh my god. Manaki insulin resistance is at the highest. Mana cholesterol levels are in a different level. Mana apolipoproteins are in a different levels. Ma'am, down the line oka 5-10 years tarvata mana population enda change vastundho ila aithe? See, already manam konచెం political konచెం వెళ్తాం అనుకుంటే we are talking about delimitation, we are talking about population ekkada ekku unte akkada seatle ekkotaయేమో. I don't not into politics. I got it. So pakka nunchi we are telling South India lo seats might come down because population is going to come down. It's going to become even more worse because of two things. One,
infertility increasing because of all this. Second thing is the dinks. Nowadays younger generation is so much against, we don't want to have a kid, Mark, we are happy like this, but they're only looking at a very tube blind vision. They're looking at today I'm happy, fine, but tomorrow after 20 years are we ready to be joining ourselves into a old age homes? Because there won't be anybody to take care of us. It doesn't mean your children are born to take care of us, but somebody responsible, వాళ్ళు చూసుకోకర్లేదు, somebody to monitor us, somebody for us to have a good talk, somebody to have a mental healthy life. మనకి ఎవరో ఉన్నారు అని మనం చూసుకునేది అవన్నీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో I am a little vocal about certain things. So especially it's like everybody should have somebody to say మన అనుకునే వాళ్ళు ఉండాలి. సో అది పిల్లలు వచ్చు, ఎందుకంటే నెక్స్ట్ 20 years తర్వాత ఎవరికి వాళ్ళు ఎవరు బతుకుతాము ఎవరుండో అని తెలియదు. ఇట్స్ నాట్ నాట్ టాకింగ్ అబౌట్ ఇదేదో పెద్ద వేదాంతం లాగా కాదు. ఇట్ ఈస్ అబౌట్ హౌ హ్యూమన్ ecology is made, the whole ecosystem works. We don't want the human race to end. It has to go on. సో మనకి ఇన్ఫర్టిలిటీ ఒక అయితే మాకు అసలు వద్దు అనుకునే వాళ్ళు ఎక్కైండు, దెన్ దే రియలైజ్ at 45-50 we want to have a child. Then what are we going to do there? ఇలాంటి కేసెస్ చూసారా? సో చాలా మంది 45కి వచ్చి అప్పుడు ఏమవుతుంది, యూ డోంట్ హ్యావ్ యువర్ హెల్దీ ఎగ్స్, sperm is still alive till 70-80, nothing will happen much except when there is again ఈ స్ట్రెస్ మూలంగా వీటి వల్ల డిస్ట్రాయ్ అయితే తప్పితే DNA fragmentation టెస్ట్లు అవి చేసి చూస్తాం మనం. ఇమ్యూనలాజికల్ ఇష్యూస్ ఆర్ ఇంక్రీజింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పవన్. ఈ మధ్య మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా పెరిగాయి, అగైన్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ద స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. సో యువర్ ఓన్ బాడీ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ ఎగ్స్, ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ స్పర్మ్స్, అవర్ ఓన్ బాడీ. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్కువైపోతున్నాయి మనకి. సో వీటి వల్ల అగైన్ డయాబెటీస్ ఇస్ ఇంక్రీజింగ్, హైపర్ టెన్షన్, everything, heart diseases. 45-year-old 40-year-old are having heart attacks. ఇంతకుముందు women లో we used to say before menopause women do not have heart attacks because of estrogen అని. దాని ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ కూడా పోతుంది బికాస్ దాని ప్రొటెక్టివ్ యాక్షన్ అండ్ పొల్యూషన్ ముందు దిస్ హెస్ బికమ్ బిగర్. సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ మ్యాన్ మేడ్. మనము ఇవాల్వ్ అవుతున్నాము, ఇదైపోతున్నాము, ఇండస్ట్రియలైజ్ అయిపోతున్నాము అనుకున్నప్పుడు పీపుల్ హ్యావ్ రియలైజ్ దట్ we have to have a balance. So we have to realize that nowadays people are going outskirts, వెళ్ళిపోయి మనకు కొంచెం ఎయిర్ కావాలి, ఆక్సిజన్ మంచిగా ఉండాలి. Remember one thing which world understood when COVID times is the black hole effect in the environment. The pollution came down and then they became more oxygenated when people stopped going out onto the road. So total reset అయిపోయింది. That itself, again it is back to normal. That itself showed it is man made. So ఇప్పుడు మ్యాన్ మేడ్ ని మనం ఏం చేయలేం, బట్ అవేర్నెస్ పెంచి ఎన్వైరన్మెంట్ ని ఎలా సేవ్ చేయాలి అనేది మనం చాలా చూడాల్సిన అవసరం. గవర్నమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Government is important, but I don't think so government is going to help. See, there has to be a systems in place. Government has to take active part in it, and as every human being should have responsibility. We have to become a responsible human. Right. మ్యామ్, అయితే ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నేను ఏంటంటే ఒక స్టేజ్ వైజ్ ఒక అబ్బాయిది ఒక బాయ్స్ లేకపోతే మ్యాన్ తర్వాత ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలనేది ఒకటి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, హీ మైట్ బి అరౌండ్ లైక్ 10 years old. Yes. What should he know about these things? అంటే ఏం చెప్తారు? See, inquisitiveness is a norm in the 10 years age group. They want to understand why girls are treated differently, why toilets are separate for girls, toilets are separate for boys. Itlaga, why do people say boys should not do that, girls should do that, and suddenly growth spurt starts in the 10-year-old girl. So ivanni inquisitiveness untundi. So schools lo ee madhya baga manam ఈ సైంటిఫిక్ సెషన్స్, సెక్షువల్ ఎడ్యుకేషన్ అవన్నీ చేస్తున్నారు. సో వీ గో టు 5th class, 6th class, one doctor goes and talks to them about the importance of understanding the reproductive organs and health without feeling ashamed about it. So they have to understand that and also know at 10 years that there is a vaccine to prevent certain cancers both in girls and women, which has to be taken at 10 years of age. So it is something which people have to understand, and they also have to understand when we listen from the world outside, it is not the age. Men at 10 years also can have sperms which can lead to pregnancy. So in the inquisitiveness, when they don't understand what can happen, the youngest girl who became pregnant is 6-year-old and the father is 7 or 8-year-old. Where it happened? In the US. So it happens. They are experimenting without knowing because adults did not tell them. So people now, I think people have to understand that yes,
they have to be told that reproductive health is like this, and if you don't understand that, how a sperm and a girl and a egg meets and how pregnancy come, and what is menstrual cycle. It is nothing abnormal. It is a shedding of the endometrium, which is a normal layer. Yeah. And if the pregnancy does not sit, it will shed. If pregnancy sits, it doesn't think. Most of the teenage pregnancies in the school happens because of their unawareness about how pregnancy comes. Yeah. And most of the times when we watch TV and all, or maybe in the real life, they get so scared they don't tell the parents that they're not getting periods, and they even in the hostels you sometimes get, even in India, that a girl in the something So delivered an AC. So bayam, it is shame, fear, and not knowing what is happening with themselves, and the whole life is crucified. So they have to be made aware about what can happen. They should be knowing about bad touch, good touch. Even the boys should know, because we know that no gender is safe. True. They can be molested. The boys can be molested. Girls can be molested. So they have to understand about the good touch, bad touch, and not allowing anybody except their own parents at the most. Even there, after a particular age, no. And if they have a thing, they should not fear. They should first talk to their parents. Next secure bet is the teacher or the counselor who is in the school. Third would be, if still nobody listens, they have to go to the police if they are being molested. రియల్లీ మ్యామ్, అంటే ఈ రోజులలో చూస్తున్నాం, ముఖ్యంగా టీనేజ్లో ఉన్న వాళ్ళు ఏమీ తెలియకుండా, వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ఉండేసరికి, ఒకటి ఇక్కడ పోక్సో యాక్ట్ అనేది ఉంటుంది. మీడియా అండ్ మీడియా చూసి they will go into wrong media, porn sites అవన్నీ చూసేసుకుని they will start experimenting. They should have a proper knowledge. అదే. సో ఇప్పుడు ఈ పాన్ సైట్స్ వీటి ద్వారా మిస్లీడ్ అవుతున్నారు, అండ్ ఫ్రెండ్స్ తో మిస్లీడ్ అవుతున్నారు, అండ్ ప్రెగ్నెన్సీ వస్తుంది, ఆ తర్వాత పోక్సో యాక్ట్ వస్తుంది. ఇవన్నీ వచ్చాక పీపుల్ ఆర్ జస్ట్ రూయినింగ్ దేర్ లైఫ్ ఇన్ ద యంగర్ లైఫ్. ఎక్కడ మిస్టేక్ అవుతుంది? సొసైటీయా, ఫ్యామిలీయా, గవర్నమెంటా? ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి అన్ని, ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది అవేర్నెస్ రావాలి. ఇట్ ఈస్ లైక్ మనం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎలా చెప్తున్నాం, తాగితే అది వాళ్ళ విషయం. బట్ ఇది కూడా అంతే ఇదిగా, హ్యావింగ్ అన్సేఫ్ సెక్స్ will lead to infections including HIV, which is again increasing, and pregnancy. ఎంత ఇంక్రీజ్ అవుతుంది మ్యామ్ హెచ్ఐవి? It is recently we are again seeing positives both in the parents pregnancies అన్ని చూస్తున్నాము. Percentage exactly I have no idea, but definitely it is increasing. So government has started again taking steps towards how to put. So infections including all the sexually transmitted diseases plus pregnancy can come. So for that they have to understand what is a normal sexual act and why it is important at that age group when so much hormones are going to play havoc, how brain is more important for us them to understand. Go by that and understand how to keep the hormones under control and what to do అనేది తెలియాల్సిన అవసరం ఉంది. అవి ఒక్కటే కాకుండా we spoke about POXO Act. So legal implications if something goes wrong అనేది కూడా తెలియాలి. So ఈ awareness itself will save them from destroying their lives. Both future కానీ సొసైటీ కానీ. వెదర్ వి సే ఎస్ ఆర్ నో, నాకేంటి అనుకున్నా కూడా వీఆర్ ఆల్ సొసైటల్ యానిమల్స్. మనం కాకపోయినా మన పేరెంట్స్, if we do and parents cannot lift their head from what is happening, there are people who commit suicides because parents might feel bad. పక్కనోళ్ళు ఏమంటారు, ఎదురోళ్ళు ఏమంటారు, మేము ఇలా పెంచామనుకుంటున్నారా అని. So it is not about belittling anybody or anything, but we have to make, today's generation is very sharp, very understanding. They understand very fast. సో మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, డెఫినెట్గా అర్థమవుతుంది. రైట్. సో మ్యామ్, ఇప్పుడు ఒక చిన్న స్టెప్ వైజ్ వస్తాం. ఒకటి, ఇంట్లో ఉన్న ఒక అబ్బాయికి వాళ్ళ సిస్టర్ గురించి ఏం తెలుసుకోవాలి, అండ్ ఒక బాయ్ ఫ్రెండ్కి తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఏం తెలుసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఒక సన్కి వాళ్ళ మదర్ గురించి ఏం తెలుసుకోవాలి. డెఫినెట్లీ. అండ్ రేపు హస్బెండ్ వైఫ్ వచ్చాక వైఫ్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, తన పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి, అండ్ ఈ సో కాల్ కొన్ని జోక్స్ వస్తాయి, క్రాంకీ బిహేవియర్ అన్నీ ఉంటుంది. సో ఇవి, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ మదర్కి మెనోపాజ్ వచ్చినప్పుడు ఎలా చూడాలి, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఒక అమ్మాయి పుట్టొచ్చు అతనికి, అండ్ ఏ టైంలో ఒక గైనిక్ ఫ్రెండ్ ఉండాలి ఆ అమ్మాయి. See, now first we'll start from gynae friend. I feel gynae friend, the minute they are 10 years, 9 years, a parent, when mother sees that breast development has started,
That is the time she has to take the child to the gynecologist and make her understand that what is a normal thing from the right horse's mouth. ఓకే. పక్కన వాళ్ళ నుంచి ఎదురోళ్ళ నుంచి నీకెంత నాలెడ్జ్ ఉందో అంతే ఉంటుంది. అది ఇంపార్టెంట్. సో చేంజ్ ఇన్ ద ఫిజిక్ ఆఫ్ ఎ సిస్టర్ is something which a brother will be knowing. So he should know when the sister has to be taken care and should be protected from the world. Because it is one time brother only protects the sister anedi. Other time we have heard of stories where brother only molests the sister and kuda. Yeah. So that is a terrible thing which can happen. Father, this is all perversions. So perversions రాకూడదు అంటే ఫస్ట్ నుంచి ఆ బాండేజ్లో ఉన్న sanctity-ని మెయింటైన్ చేయించాలి. Sanctity and making them understand this is what your sister is undergoing. Lot of hormones will come. So how to maintain this menstrual health? సడన్గా పీరియడ్స్ వస్తే ఎలాగ మనము మెయింటైన్ చేసుకోగలగాలి. ద డిగ్నిటీ ఆఫ్ గోయింగ్ త్రూ ద నార్మల్ ఫిజికల్ అండ్ సైకిల్ ఈజ్ సంథింగ్ యువర్ బ్రదర్ హ్యాస్ టు అండర్స్టాండ్. And he should respect the other sisters, friends and everybody who is going through. Later when it becomes a boyfriend, girlfriend, people have to understand that no means no is first thing a boyfriend should understand. Yeah. And the second thing is when the menstrual cycle, any girl, it can be sister or a mother, can have increased bleeding, which has to be took. And if there are clots, it has to be taught how many days she's having and whether she's able to do her regular work in that time or it is affecting their work. And if she's having pain during periods, if there is a pain during period, a girl should meet the doctor and discuss what sort of a pain it is and get treated. A girl is not born to suffer. There are a lot of medical treatments right now and the cause should be known and that it has to be treated. Adi very, very important. Next, when the mother kavachu, girlfriend kavachu, wife kavachu, ever kavachu, premenstrual syndrome is very common. Why? Hormones అనేవి dynamic. అంటే ఈ రోజు ఎంత ఉందో రేపు అంతే ఉండదు, స్టడీగా ఉండదు. Whereas testosterone is steady. Women, there are two hormones, progesterone, estrogen. And they change in the cycle. Ovulation ముందు ఒకలాగా, ovulation తర్వాత అలాగా రెండు పడినప్పుడు periods వస్తాయి. When both hormones are gone, your body acts differently. So you can have a premenstrual syndrome in the form of irritation. The same person who was very sweet to you can really snap at you in the work or whatever it is. We have to understand that, okay, these are the days when it is like that. So understand it. But there are treatments for it. You can have irritation, you can have weight gain, you can have water retention, you can have so many things which can happen at that time. Okay? So, ఏమి చేయలేని పరిస్థితిలో she might get even more irritated. Yeah. అండ్ మామూలుగానే చిన్నదానికి ఇరిటేషన్ వస్తుంది అంటే ఇంకా అది మదర్ కావచ్చు, నువ్వు చిన్న స్కూల్లో ఉండొచ్చు, నువ్వు సేమ్ మార్క్స్కి నువ్వు బయటకు వెళ్ళి లోపలికి రా అంటే లోపల రాకపోతే ఇరిటేషన్ రావచ్చు. సింపుల్ థింగ్ కెన్ ట్రిగర్. ఓకే మ్యామ్, ఇక్కడ ఒక మెన్ అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ ఇరిటేషన్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఒక మెన్కి ఉంటే అది ఎలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు? దీన్ని ఇంకొక విధంగా చెప్తాను. ఒకటి, పెయిన్ ఈజ్ ఆల్ కన్స్యూమింగ్ మా. ఓకే, దీన్ని నేను వేరే యాంగిల్లో చెప్తాను. ఎంత సింపుల్గా మాట్లాడతారంటే హస్బెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనకి ఓవరీలో సిస్ట్ వచ్చిందంటే ఓవరీ తీసేయండి డాక్టర్. నేనంటే టెస్టిస్లో ప్రాబ్లమ్ వస్తే టెస్టిస్ తీసేయమని చెప్తాను. ఎందుకంటే testes and ovaries are the same. Yeah. Hormones come from there. So please don't equate them as the same. People have made it a norm. Testis twist aina, we return it and put it back. Okay. So that is the way it has to be. Very, very important. Understand that pain is all consuming. When pain is there, you cannot concentrate on anything else. Vere vaati meeda man edi pelladu. A pain manalni ala tinestadi. So we have to understand. You have a fracture. You cannot think of anything. Pain is like the dental pain, ureteric colic, labor pains, all are same. Heart attack pain, they're all similar. So heart attack was the heart ne pedda important anukuntam, but labor pain is equated to that. Anta pains unta, anta pain తీసుకుని మీ మదర్ ని డెలివర్ చేసిన అంత పెయిన్ చేసి your child ni your wife is delivering. So understand there, be there. Don't take it like alage antuntundi, because it became every month issue. So it is like abba ennisala vinnali ani. Dani padlo, okay, this is the hormones. Go to the doctor, understand that deficiencies can worsen it. So there are deficiency treatments. Sometimes we just add progesterone so that they don't go through this. There are treatments. So norm ankokunda, if it is affecting the quality of life, both of you go see. The same things happen in menopausal age group. So same mother lo aa time lo rendu avutuntayi. ఒకటి మెనోపాజల్ ఏజ్ గ్రూప్, ఇంకోటి ఎంటీ నెస్ట్ సిండ్రోమ్. అదే టైంలో చిల్డ్రన్ విల్ గో ఆఫ్, చదువుకుంటారు, పెళ్ళి అవుతుంది, వెళ్ళిపోతారు, వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆత్మన్యూనత భావం వస్తుంది. హస్బెండ్ ఈజ్ ఆల్సో బిజీ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్. సో దట్ లేడీ అండర్గోస్ సో మెనీ థింగ్స్ అండ్ ద ఈస్ట్రోజన్ ఈజ్ కంప్లీట్లీ డౌన్.
So depression, and again this anger issues, mood swings, all these are normal in that. Again HRT is coming back, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, మళ్ళీ భయం హార్మోన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని. బట్ టు టేస్ట్, కూరలో ఒక సాల్ట్ లేకపోతే మనం ఎందుకు కొంచెం వేసుకుని తింటామో అలాగే ఉండకుండా కొంచెం మనం అవసరాన్ని బట్టి మనం హెచ్ఆర్టీ ఇస్తామన్నమాట. సో మదర్ అట్లా సఫర్ అవుతున్న యాజ్ ఎ సన్, ఇన్స్టెడ్ ఆఫ్ మా మమ్మీ అంతే అనుకోకుండా తీసుకుని వచ్చి గైనకాలజిస్ట్తో కల్పించి ఎలా హౌ టు దిస్ ఈస్ థింగ్స్ వీఆర్ డీలింగ్ ఎట్ హోమ్. సో హౌ టు కరెక్ట్ ద సిస్టమ్స్, ఎంతవరకు వి అడ్జస్ట్, ఎంతవరకు వి టేక్ హెల్ప్ ఆఫ్ మెడికల్ హెల్ప్, ఈ రెండు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యాజ్ ఎ మ్యాన్, బికాస్ అర్ధనారీశ్వర అంటాం, సో ఇట్స్ లైక్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. Adam and Eve, అర్ధనారీశ్వర, వాట్ ఎవర్ వి సే, ఇట్స్ ఆల్ టూ. Even you want to be, I am alone, అనుకుంటే you are born from a woman. You need to understand, and you're going to work with a woman. If you don't understand, things are not synchronizing and doesn't happen properly. So you have to understand a woman, both mentally, physically, and even emotionally. Right. All three are equally important. Financial is something which is different, and that is your understanding. Yeah. But all the three, emotional EQ antam andike ippudu, emotional quotient. IQ కన్నా EQ is more important to have a amicable life. ప్రశాంతంగా లైఫ్ బతకాలి అనుకుంటే యువర్ ఇమోషనల్ క్వశ్చన్ అండ్ యువర్ ఇమోషనల్ డైఅప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మై గాడ్, అంటే కొన్ని విషయాలు వింటూ ఉంటే కొన్ని ఎక్కడో టచ్ అవుతూ ఉంటాయి, ఎక్కడో మనం చూసాం, ఎక్కడో ఇవన్నీ చూసాం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక మామ్, ఒక మదర్, ఒక మెనోపాజ్ సిచ్యువేషన్ ఎలా వెళ్తుందని విన్నప్పుడు మాత్రం లైక్ సారీ అమ్మా మ్యామ్. అంటే ఇదే టైంలో మెనోపాజ్ అనేది ఒక ఏజ్ వచ్చాక, యూనో లైక్ ఒక 50 years అనుకోవచ్చు, యావరేజ్ 48 to 50. ఆ టైంలో ఒక హస్బెండ్ రోల్ ఎలా ఉండాలంటారు? సి, మెనోపాజ్ అని పేరు పెట్టినప్పుడు దాన్ని రెండుగా డివైడ్ చేయొచ్చు, మెన్ ఓ పాజ్ ఆర్ మీ నో పాజ్. ఓకే, సో ఐ టెల్ ఆల్ ద ఉమెన్ వీ షుడ్ కమ్, బికాస్ పాత రోజుల్లో 50 అంటే చాలా పెద్దోళ్ళు ఇంకా చనిపోతారు అట్లా. ఇప్పుడు వీఆర్ ఆల్ లివింగ్ టిల్ 75, 80, దట్ ఈస్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో 1/3 ఆఫ్ అవర్ లైఫ్ అ ఉమెన్ ఈజ్ లివింగ్ ఇన్ అ మెనోపాజల్. అండ్ హస్బెండ్ రిటైర్ అయి కూడా ఉన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ సెకండ్ హనీమూన్. సో మెన్ విల్ బి లుకింగ్ ఎట్ మోర్ ఆఫ్ సెక్షువల్ లైఫ్ నవ్ అగైన్, గోయింగ్ అవుట్, టేకింగ్ అవుట్ ఉమెన్, లిబిడో. అండ్ ఈ టైంలో ఆమెకి ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల డ్రైనెస్, పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ అండ్ లిబిడో ఈస్ కమింగ్ డౌన్, అండ్ ఈవెన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అట్ దట్ టైం, ఇవన్నీ ఎక్కువైపోతుంటాయి మళ్ళీ. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అగైన్, లైక్ ఐ సెడ్, apart from the emotional thing of depression and everything, what we are going to have is local objective things, real things which are happening there physically. So they have to, husband wife iddaru vachi, now we are free, we want to live a healthy compatible life. It's your right, go around the world, you have earned it, but you have to have it, you should have a physical and mental health which has to be good. So when we have to have a physical health which has to be good, the gynecologist role is very important in that. So we have now rejuvenation techniques which come there. So we look at recurrent urinary infections రాకుండా ఏం చేయాలి చెప్తాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూస్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్. అలాగే వీ డూ RF ట్రీట్మెంట్స్ అని, లేజర్ ట్రీట్మెంట్స్ అని, మసిల్ స్ట్రెంథనింగ్. ఆ టైంలో ఇప్పుడు ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల అక్కడ మసిల్ వీక్ అయిపోతుంది, సో అన్ని ఆర్గన్స్ కిందకి జారటం మొదలవుతాయి. సో అవి టైట్ ఉండటానికి డిఫరెంట్ చైర్స్ ఆర్ నాట్ నవ్ అవైలబుల్, సో అవన్నీ చేస్తామన్నమాట. ప్లస్ ఇవన్నీ కాకుండా హార్మోన్, లైక్ ఐ సెడ్, if she is really depressed or anything, we give hormonal. So we tell them she can also have a psychological counseling ఆ టైంలో. If they both talk and say what does he expect, అతనికి ఏం కావాలి లైఫ్లో ఇప్పుడు, and whether she is able to match that or what she can do to improve that. Now what are his expectations according to her physical status and what he should come down to. This needs it's a family unit discussion. That is something which is needed, and everything can be solved. పాత రోజుల్లాగా ఇది నార్మే, దగ్గినా తుమ్మినా యూరిన్ వస్తుందా, ఇట్ ఈస్ నార్మే, అండ్ తొందరగా యూరిన్ వెళ్ళాల్సి వస్తుందా, ఇది నార్మే. అండ్ యు నో ద ఫ్రాక్చర్స్, హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఆర్ బికాస్ ఆఫ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. రాత్రి పూట వాళ్ళు బాత్రూమ్ పరిగెత్తడానికి వెళ్తారు, ఎందుకంటే యూరిన్ వచ్చేస్తుంది, అయ్యో బయటపడిపోతుందేమో అని. అప్పుడు బాత్రూంలో వాటర్ ఉన్న కాలు జారి పడి కాలు majority of these mishaps are because of that. So menopause age lo we look at the bone mineral density, we look at how to take care of bone health. So vaatiki treatment istam, so that preventive. So at menopause both the husband and wife should look at preventive medication and personalized treatment. So this is what we look at: local rejuvenation, bone health,
హార్ట్ హెల్త్, హౌ టు సీ దట్ ముందు ముందు వెళ్ళి వాళ్ళకి ఏం ప్రాబ్లం రాకుండా, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి ఎలా చేయాలి, యూరినరీ ఇది రాకుండా, హౌ వీ ట్రీట్ దెమ్, గివ్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సమ్ ఫిజియోథెరపీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. ఇవన్నీ అర్థం చేసుకుని ఇద్దరు ఇన్వాల్వ్ అవుతే దే విల్ హ్యావ్ ఎ వెరీ నార్మల్ హెల్దీ పోస్ట్ మెనోపాజల్ లైఫ్ విచ్ ఇస్ దేర్ లైఫ్, నథింగ్ టు డూ విత్ దర్ చిల్డ్రన్, నథింగ్ టు డూ విత్ ద సొసైటీ. రైట్. ఇంత ఎనీహౌ అంత ఓపిక రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మ్యామ్ అంటే యూజువల్లీ మీరు ఎలాంటి మెన్ని చూస్తుంటారు మీ కెరీర్లో? యూ మస్ట్ హావ్ ఎవ్రీ టైం బాగా రెగ్యులర్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? వీళ్ళు ఇందాకనప్పుడు ఓవరీస్ తీసేయండి అన్నట్టు, ఏదో కూరలో ఉప్పు తీసేయండి అన్నట్టు, ఏదో ఎలా ఉంటారు వాళ్ళు? అంటే పిల్లలు పుట్టరు అన్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? లేకపోతే ఈవిడకి ఏమన్నా PCO విల్ కమ్ టు దట్, అది అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఎక్కువ కామన్గా అనేది, మేడం ఐసేజ్ బోల్తీ రేతి ఇట్లాగే చెప్తుంటుందండి, ఎప్పుడు పెయిన్ అంటుందండి. అంటే దే టేక్ ఇట్ లైక్ నాగింగ్ వైఫ్ లాగా అయిపోతుంది, ఎందుకంటే షీఈ్ హ్యావింగ్ పెయిన్. బట్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దెన్ దే అండర్స్టాండ్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. PCOS ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కామన్ థింగ్ వుడ్ బి ద ఒబెసిటీ. సో ఏం చెప్పినా వింటలేదండి, అవి తినద్దంటే తింటుందండి, రాత్రిపూట ఐస్ క్రీమ్ తింటుందండి, లేకపోతే ఇది చేస్తుందండి, సన్నగా అవ్వట్లేదండి, ఎంత చెప్పినా ఎక్సర్సైజ్ చేయట్లేదండి, ఇవి వచ్చేస్తాయి. సో ఇట్స్ అ విషియస్ సైకిల్. షీఈస్ డిప్రెస్డ్ బికాస్ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, మై హస్బెండ్ ఇస్ థిన్ బట్ ఐఎమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్, అండ్ దెన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, దెన్ అబ్నార్మల్ హెయిర్ కమింగ్ అవుట్, అవి ఒక విషియస్ సైకిల్లో వెళ్తున్నాను అన్లెస్ వి స్టాప్ ఇట్. సో బట్ మోస్ట్ ఆఫ్ ద హస్బెండ్స్ ఇన్ టుడేస్ లైఫ్, ఐ థింక్ టుడేస్ జనరేషన్ ఈస్ మచ్ మోర్ అండర్స్టాండింగ్ దాన్ బిఫోర్ ఓల్డెన్ డేస్ మెన్ కన్నా. ఓల్డెన్ డేస్ మెన్లో ఇట్ ఈస్ టు బి లైక్ మాకు అవసరం లేదు, ఇట్ ఈస్ ఎ ఉమెన్ థింగ్. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫర్ ఎనీథింగ్. అండ్ పాత రోజుల్లో 9 months కూడా హస్బెండ్ కనిపించేవాళ్ళు కాదు, ఎక్కడ మా మీ ఆయన డెలివరీ టైం కన్నా వస్తాడా అని అడిగే పరిస్థితి. ఇప్పుడు ఎవ్రీ విజిట్ కి హస్బెండ్స్ వస్తున్నారు. సో చేంజ్ ఇస్ డెఫినెట్లీ దేర్, విచ్ ఇస్ అ వెరీ వెరీ ఎంకరేజబుల్ థింగ్. సో ఐ థింక్ దట్ ఈస్ దేర్. More and more people will change. Great, super. And ma'am, ఇందాక మాట్లాడినట్టు PCOS, PCOD, ఇప్పుడు ఇది కొత్త టర్మ్ PMOS అని చెప్పేసి, ఇది ఏంటి మేడం? దీని గురించి ఒకసారి. See, we know over time that in the Kannam, Hyderabad is the capital of diabetes. Hyderabad and South Indians have the highest incidence of heart attacks and blood pressure. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనము ఇవి ఒకరోజు డెవలప్ అయిపోవు కదా. There is genetics. Genetically we are having a preponderance. Then we have epigenetics. Epigenetics అంటే అది ఒకటి వచ్చి ఇలా కొడుతుంది, అప్పుడు ఇది బయటకు వస్తుంది అనమాట. జెనెటికల్గా ఉన్నంత మాత్రం అది బయటకు వచ్చేయాలని లేదు, దాక్కుని ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎపిజెనెటిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొల్యూషన్ ఆర్ ఊబకాయం ఆర్ తినే ఆహారంలో తేడాలు లేక స్ట్రెస్, అప్పుడు ఇలా బయటకు వస్తుంది. ఎప్పటి నుంచి బయటకు వస్తుందని రియలైజ్ చేశారు? యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి. అంటే 8th, 9th, 10th క్లాస్లో మనం ఎడ్యుకేషన్ స్ట్రెస్ పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి చేంజెస్ అన్ని. సో ఇట్ హ్యాపెన్స్ బోత్ ఇన్ గర్ల్స్ అండ్ బాయ్స్. PCOS అనేది ఒకటి ఉమెన్ డిసీజ్ అనుకుంటున్నాం, ఇప్పుడు మెన్ కూడా ఇట్ ఈస్ నౌ PCOS మేల్, అట్లా PMOS మేల్ ఫీమేల్. సో దిస్ ఇస్ అ మెటబాలిక్ సిండ్రోమ్ అని అర్థం చేసుకున్నాం. నథింగ్ టు డూ విత్ ఓన్లీ ఓవరీ. పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇప్పుడు మనం మాట్లాడేది, మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్. సో మల్టిపుల్ ఎండోక్రైన్ సిస్టమ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇందాక నేను చెప్పాను, ఎండోక్రైన్ అంటే అది ప్యాంక్రియాస్ అవ్వచ్చు, అది థైరాయిడ్ అవ్వచ్చు, ఎడ్రినల్ గ్లాండ్స్ అవ్వచ్చు. In this, we are having 3 organs affected: adrenal, pancreas, and ovary. So, danto women low testosterone levels are increasing. So, women are becoming more masculine. Yeah. So, we are having pelvises which are becoming android, and we are having abnormal hair. We are having lot of acne and irregular cycles. Ovulation avatle. Ovulation avatam lekapotam valla infertility vachestandi. And insulin resistance perigipovam valla sannagavaru. Plus, they'll put on more and more weight. They're pre-diabetic, they'll become diabetic. వీటన్నిటితో నెక్స్ట్ హైపర్టెన్షన్, హార్ట్ డిసీజెస్, ఇవన్నీ ఒకటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. ఈ అనపోజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల చిన్న వయసులోనే 28-30 yearsలోనే క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ చూస్తున్నాం. సో ఇదంతా ఎప్పుడైతే మనం చెప్తుంటే కూడా అవేర్నెస్ రావటం లేదు. మేము ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందమ్మా, స్టార్ట్ మెట్ఫార్మిన్ అని ఆర్ ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అంటే, ఆ మెడికల్ షాప్ అబ్బాయి ఈ మందులు ఎందుకు వాడుతున్నారు, ఇది షుగర్ వాళ్ళు కదా, మీకు షుగర్ లేవు కదా అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు ద డాక్టర్ అండ్ డిస్కసింగ్ వై వీఆర్ గివింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ డాక్టర్ టెల్లింగ్ వై ఇట్ ఈస్ బీయింగ్ గివెన్, దే విల్ చేంజ్ ద డాక్టర్స్. సో డాక్టర్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఆ కొత్త డాక్టర్ ఏం చేస్తారు, అందుకే వచ్చారు కదా, దే విల్ నాట్ గివ్ దట్ మెడిసిన్. సో హూ ఈజ్ ఎట్ లాస్? పేషెంట్.
అవసరం ఉన్నది తీసుకోకపోవడం వల్ల వాళ్ళు దే బికమ్ డయాబెటిక్, హైపర్టెన్సివ్. అంటే ఇవి బాగా జరుగుతున్నాయి. అందరూ చాలా మంది ఇప్పుడు ఏంటంటే అందరు తెలియని వాళ్ళే, అందరు ఇంటెలిజెంట్ ఎక్సెప్ట్ డాక్టర్స్. సో వాట్స్ యువర్ ఒపీనియన్? లైక్ ఇమ్మీడియట్లీ మెడిసిన్ ఉందా, చాట్ జీపీటీ నడుతుంది. ఇంతకుముందు గూగుల్ ఉంది, ఇప్పుడు చాట్ జీపీటీ ఇంకొంచెం AI కదా. మరి see what is important is whatever it is, AI makes lot of mistakes unless we prompt it, because science is different. చాలా ఆన్సర్స్ ఉంటాయి ఒకదానికి. మీరే చాట్ జీపీటీ టైప్ చేసి ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పండి, అది మళ్ళీ ఆన్సర్ మారుస్తుంది. కింద రాసు చాట్ జీపీటీ కెన్ మేక్ మిస్టేక్స్ అని వాట్ డైరెక్ట్ రాసేస్తాం. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, సోషల్ మీడియా ఇస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఒక డాక్టర్ ఒక డయాగ్నోసిస్ ఇచ్చాక దాని గురించి చదవండి, డయాగ్నోసిస్ మీరు చేసుకోకండి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఒక్కొక్క డిసీజ్కి కారణాలు 1000 ఉంటాయి. అది మీకేంటి అనేది మేము ఎవరో ఆస్ట్రాలజిస్ట్ కాదు, అది చదవండి. ఎందుకు వచ్చింది డాక్టర్, అది చాట్ జీపీటీ చదవండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి డాక్టర్, అది డాక్టర్ అడుగుతారు. సో ట్రీట్మెంట్ ఈజ్ టోటలీ ఎ డాక్టర్స్ వర్క్, టీచింగ్ ఇస్ నాట్ డాక్టర్స్ వర్క్. సో డోంట్ థింక్ మేము ఇద్దరికి వచ్చాం కదా మీరు చెప్పండి, డజంట్ వర్క్ లైక్ దాట్, బికాస్ ఈచ్ డిసీజ్ హ్యాస్ 1000 రీజన్స్ అండ్ మీకెందుకు వచ్చింది అనేది మేము చెప్పలేము. అది చెప్పాలంటే చదువుకోవాలి, అది డీప్ స్టడీ మీరు కూడా చేయాలి. స్టడీ ఒకటి కాదు మా, మీ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంప్రూవ్డ్ ఇన్ టు దాట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను జెనెటిక్స్, ఎపిజెనెటిక్స్. జెనెటికలీ మీకున్నంత మాత్రాన ఎపిజెనెటిక్స్ వాట్ హెస్ ప్రెసిపిటేటెడ్ ఇట్? ఈజ్ ఇట్ యువర్ లైఫ్ స్టైల్? Is it the way you took or you ate? Or nobody can tell why it came to you. But వచ్చిన తర్వాత ఏం చేయాలి to keep it fine is what doctor will tell. Right. Super. అయితే మ్యామ్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఐ నో యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఫైనల్గా ఒక క్వశ్చన్, యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అని చెప్పండి, రైట్? ఇప్పుడు యూ బీయింగ్ ఎ గైనిక్, ఇప్పుడు చాలా మందికి ఉంటుంది మంజుల అనగాని గారు అసలు ఇంత హెల్దీగా ఎలా ఉంటారు, ఆవిడ ఎలాంటి డైట్ తీసుకుంటారు, ఆవిడ ఎలా ఉంటారు అని తెలుసుకోవాలంటుంది. సో ఐ హోప్ అందరు పేపర్ పెన్ పట్టుకుంటారు. సో మంజుల అనగాని గారి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ చేశారు ఏంటి? సి ఫస్ట్ థింగ్ ఈస్ ఫర్ మీ టేస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. హెల్దీ అనేసి నాన్ టేస్టీ ఫుడ్ అయితే నేను తినలేను. Okay. That is something. Yeah, healthy diet is very important. When we talk about people also, we tell decrease your carb content and increase your protein content. ఎందుకంటే మనకి బర్నింగ్ ఫ్యాట్, మనకి బర్న్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా ఇట్ ఈస్ థింగ్. అండ్ ఓవర్ వెయిట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఇన్ ద కార్డ్స్. అలా అని మనం ఇందాక అన్నట్టుగా హార్మోన్స్ వల్ల మనం వెనపోస్ తర్వాత వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్ యూర్ గోయింగ్ టు పుట్ ఆన్ వెయిట్. సో దాని తగ్గట్టుగా మనం చేయాలి. ఇట్ ఈస్ ఈజీ టు టెల్ మీరు ఎక్సర్సైజ్ చేయండి, మీరు ఇట్స్ నాట్ సో ఈజీ టు లూజ్ వెయిట్ యాక్చువల్లీ. బట్ లూజింగ్ వెయిట్ కన్నా హెల్దీ వెయిట్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంది బాడీలో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ డూ యువర్ వర్క్ షిద్దత్సే అంటాం. వీ స్టార్ట్ అవర్ వర్క్ మార్నింగ్ at 7 o'clock. We complete till 5. After 5 I don't work. That is my personal time. So always there is a me time. And de-stressing. People who know me know that there is music which will keep running. For me that is a de-stressor. So somewhere in the background that will work and de-stress me. సరిగమ కార్బన్ పక్కన ఏదైనా సరే, ఇట్ కెన్ బి దాట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఫోన్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు. మ్యూజిక్ ఇస్ మై డిస్ట్రెసర్. సో వెన్ ఐ సే 4 things, we're talking about diet. I see that I don't take too much carbohydrate, I take thing. And when we talk about exercise, I used to do quite a bit of a thing and all, but now because of health issues we don't do. But I walk a lot in the hospital, gani vatigare, and brisk walk, what I do. Next, when it comes to, like I said, de-stressing, I have that. And the 4th thing is addictions. I don't have any addictions, like by God's this thing. I don't do, for me people are de-stressors again. I talk to people and all that. Just asking, మీరు విజయ్ దేవరకొండతో కనిపిస్తారు, అనుష్కతో కనిపిస్తారు, They're all my friends. everyone is your friends. So parties కట్టు వెళ్తుంటారు కదా, so you don't cheat anything, like cheat I diet? don't drink diet. Okay. That's it. Because what I like, I eat. If I like, అది oily అని చూడను, but everything in moderation. That's most important thing. Okay. I'm not a fan of sweets, so I don't take sweets. So, but everything else, tasty food and in moderation. Okay. So, and this is how simply daily routine life ne, professional life ne, meer routine ga everything. I do everything. I feel it is dynamic thing. Work, ee nimishanlo for me work is important. After 2 minutes maybe my personal life is important. So I do it everything every day, so that ada akkada petti I don't think idi chesetappudu adi aloచించాను, అది చేసేటప్పుడు ఇది ఆలోచించాను. Appudu that leads to a lot of stress. So what is very important is art of disassociation అంటాం. ఒకటి చేసేటప్పుడు వై ఆర్ వి కాన్సన్ట్రేటింగ్, అది ఇది సరిగ్గా చేయలేము, అది సరిగ్గా చేయలేము.
So we should just keep everything dynamic and do it as it comes. సూపర్, థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ సర్టన్ పాడ్కాస్ట్ ఏంటంటే ఒక మేల్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా అర్థం చేసుకోవాలనేది మీ నుంచి వినాలన్న ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. It's a pleasure talking to you, Pawan. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ సూన్ ఇంకొక బెస్ట్ పాడ్కాస్ట్ ఇంకోసారి ప్లాన్ చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఐ హోప్ యువర్ పేషెంట్స్ ఆర్ రియలీ వెయిటింగ్ ఫర్ యూ. Thank you, ma. Thank you so much, ma'am. Bye.